మనం బాటనీ ఫస్ట్ ఇయర్ ఇంటర్ బాటనీ ఫస్ట్ ఇయర్ జీవ ప్రపంచంలో వైవిధ్యం గురించి చర్చించుకుందాం. ఓకే, జీవరూపాలు జీవ ప్రక్రియల గురించి చర్చించే శాస్త్రమే జీవశాస్త్రం. 20వ శతాబ్దపు డార్విన్గా పిలువబడే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిణామ సంబంధ జీవశాస్త్రవేత్త ఎర్నెస్ట్ మేయర్ పరిణామ సంబంధ జీవశాస్త్రంలో జాతి వైవిధ్య ఆవిర్భావం ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ డైవర్స్ ఎర్నెస్ట్ మేయర్ రూపకల్పన చేశారు. ఎవరైనా 20వ శతాబ్దపు డార్విన్గా పిలువబడిన హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందే పరిణామ సంబంధ జీవశాస్త్ర ఎర్నెస్ట్ మేయర్ ఈయన ఏంటంటే జాతి వైవిధ్య ఆవిర్భావం ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ డైవర్స్ దీన్ని రూపకల్పన చేశారన్నమాట. జీవించటం నిర్వచించడానికి ప్రయత్నించినప్పుడు మనం సాంప్రదాయం ప్రకారం జీవులు స్వతహాగా ప్రదర్శించే నిర్దిష్టమైన లక్షణాల కోసం గమనిస్తాం. జీవులు స్వతహాగా ప్రదర్శించే నిర్దిష్టమైన లక్షణాలు ఏంటి? పెరుగుదల, ప్రత్యుత్పత్తి, పర్యావరణ పరిస్థితులను గుర్తించే సామర్థ్యం, దానికి అనుకరణ చూపడం, జీవక్రియ, పునరుత్పత్తి సామర్థ్యం, స్వయం సంవిధానం, పరస్పర చర్య, లక్షణ వ్యక్తీకరణ. ఈ మొదలైనవి ఏంటంటే జీవులు స్వతహాగా ప్రదర్శించే నిర్దిష్టమైన లక్షణాలు అన్నమాట. ఓకే, పెరుగుదలకు ఉన్న 2 జంట లక్షణాలు ఏంటంటే ద్రవ్యరాశి, సంఖ్యలో వృద్ధి. పెరుగుదలకు ఉన్న 2 జంట లక్షణాలు ద్రవ్యరాశి ఒకటి, సంఖ్యలో వృద్ధి ఒకటి. కణ విభజనలు జరిగే వరకు ఏకణ జీవులు కూడా పరిమాణంలో పెరుగుతాయి. అంటే కణ విభజనలు జరిగే వరకు ఈ ఏకణ జీవులు పరిమాణంలో పెరుగుతాయి, తర్వాత కణ విభజన జరుగుతుందన్నమాట. కొన్ని నిర్జీవ వస్తువులు కూడా పెరుగుతాయి. ఎగ్జాంపుల్కి పర్వతాలు, శిలలు, ఇసుక తిన్నెలు. అంటే కొన్ని నిర్జీవ వస్తువులు పర్వతాలు, శిలలు, ఇసుక తిన్నెలు వంటివి ఏంటంటే ఇవి కూడా పెరుగుదలను చూపుతాయి. ఏ విధంగా అంటే వేరే పదార్థాలు వచ్చి వాటి మీద చేరడం వలన అవి ఏంటంటే పెరుగుదలను చూపుతాయి. నిర్జీవులు ప్రదర్శించే ఈ పెరుగుదల వాటి ఉపరితలంపై పదార్థ సంచయనం చెందడం వల్ల జరుగుతుంది. అంటే పదార్థ సంచయనం అంటే దాని మీద వచ్చి వేరే పదార్థాలు చేరడం వలన. ఓకే, జీవుల్లో పెరుగుదల లోపల నుంచి జరుగుతుంది. జీవుల్లో పెరుగుదల ఏ విధంగా జరుగుతుంది? జీవి లోపల నుంచి జరుగుతుంది అన్నమాట. పెరుగుదలను జీవులు నిర్వచించే లక్షణంగా తీసుకోలేము. అందువల్ల ఏంటి, పెరుగుదల అనేది జీవులు నిర్వచించే లక్షణంగా తీసుకోలేమని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? జనకుల లక్షణాలు పోలిన లక్షణాలు గల సంతతిని ఉత్పత్తి చేయడాన్ని మనం ఏమంటాం? ప్రత్యుత్పత్తి అంటాం. శిలీంధ్రాలు సిద్ధబీజాలను ఉత్పత్తి చేయడం ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఓకే, శిలీంధ్రాలు ఏమి ఉత్పత్తి చేస్తాయి? సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఈస్ట్, హైడ్రా లాంటి జీవులు అంటే నిమ్న తరగతి జీవులు ప్రరోహాలను ఏర్పరుస్తాయి. ప్రరోహాలు అంటే బర్డ్స్ అన్నమాట. కోరకాలు అంటాం వీటినే. ప్రరోహాలు లేదా కోరకాలు లేదా బర్డ్స్ అని వీటిని అంటాం. ఈస్ట్, హైడ్రా లాంటి జీవులు 10th క్లాస్లోనే కోరకాలను ఇచ్చాడనమాట. నెక్స్ట్ శిలీంధ్రాలు తంతురూప శైవలాలు నాచుల్లో ప్రథమ తంతువు ముక్కలవడం ద్వారా సంఖ్యలో పెరుగుతాయి. దీని ద్వారా ఫ్రాగ్మెంటేషన్ అనమాట. ప్రథమ తంతువు ముక్కలవడాన్ని మనం ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఓకే, ప్రత్యుత్పత్తి జరుపుకోని జీవులు ఏంటి? మ్యూల్స్, తేనెటీగల్లో వంజశ్రామిక జీవులు. ఇవి సంతాన సాఫల్యత లేని మానవ దంపతులు. ఓకే, అందుకే సంతానాన్ని పుట్టించలేని మానవ దంపతులు మ్యూల్స్, తేనెటీగలు. ఇది లాస్ట్ ఇయర్ డిఎస్ఎల్ ఇచ్చాడు. దీంట్లో రోటిఫెర్ల్ అని కూడా ఇచ్చాడు, అది గమనించాలి. మ్యూల్స్, తేనెటీగలు, సంతాన సాఫల్యత లేని మానవ దంపతులు, తర్వాత రోటిఫెర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ ప్రత్యుత్పత్తిని కూడా జీవులు నిర్వచించే లక్షణంగా తీసుకోలేము. జీవుల్లో జరిగే రసాయనిక చర్యలు మొత్తాన్ని ఏమంటాము? జీవక్రియ అంటారు. పర్యావరణ ప్రాణులకు జీవి చూపే అనుక్రియను ఏమంటామంటే శోభ్యత అంటారు. జీవుల్లో జరిగే రసాయనిక చర్యల మొత్తాన్ని జీవక్రియ అంటారు. పర్యావరణ ప్రాణులకు జీవి చూపే అనుక్రియను ఏమంటామంటే శోభ్యత అంటారు. ఈ డెఫినేషన్ మాత్రం గుర్తుంచుకోవాలి. అన్ని జీవరాశులు వాటి పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాయి. దీన్ని స్పృహ అంటారు. అంటే అన్ని జీవరాశులు వాటి పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాయి, దీన్ని స్పృహ అంటారు. నెక్స్ట్ మనిషి మాత్రమే తన గురించిన గుర్తింపు కలిగి ఉంటాడు, దీన్ని స్వయం స్పృహ అంటారు. ఓకే, నెక్స్ట్ అన్ని సజీవ ప్రక్రియలు అంతర్గతంగా జరిగే పరస్పర చర్యల ఫలితమే. అన్ని సజీవ ప్రక్రియలు అంతర్గతంగా జరిగే పరస్పర చర్యల ఫలితమే. కణజాలాల ధర్మాలు వాటి నిర్మాణ కణాల్లో ఉండవు, కానీ వాటి నిర్మాణ కణాల మధ్య పరస్పర చర్యల ఫలితంగా ఉంటాయి. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేసి రైట్ ఆర్ రాంగ్ అడగొచ్చు. ఒకసారి చూడండి. కణజాలాల ధర్మాలు వాటి నిర్మాణ కణాల్లో ఉండవు, కానీ వాటి నిర్మాణ కణాల మధ్య పరస్పర చర్యల ఫలితంగా ఉంటాయి. కణాంగాల ధర్మాలు ఆ కణాంగాల నిర్మాణంలో పాల్గొన్న అణువుల్లో కాక వాటి అణుఘటకాల పరస్పర చర్యల ఫలితంగా ఉంటాయి. కణాంగాల ధర్మాలు అనేవి ఆ కణాంగాల నిర్మాణంలో పాల్గొన్న అణువుల్లో కాక వాటి అణుఘటకాల పరస్పర చర్యల ఫలితంగా ఉంటాయి. ఇది కూడా, ఈ స్టేట్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి సామర్థ్యం, పరిణతి, స్వయం నియంత్రణతో పరస్పర చర్యలు ఉన్న వ్యవస్థ
బాహ్య ప్రేరణకు ప్రతిస్పందించే సామర్థ్యం కలిగినవి జీవులు. జీవుల యొక్క డెఫినేషన్ ఏంటి? ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఉండాలి, పరిణతి ఉండాలి, స్వయం నియంత్రణతో పరస్పర చర్యలు ఉన్న వ్యవస్థ ఉండాలి, బాహ్య ప్రేరణకు స్పందించే సామర్థ్యం కలిగి ఉండాలి. ఈ ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటే వాటిని ఏమంటాము? జీవులు అంటాం. మనకు తెలిసిన వర్ణించబడిన జాతులు 1:7 నుంచి 1.7 నుంచి 1.8 మిలియన్స్ వరకు ఉంటాయి. దీన్నే జీవవైవిధ్యం అంటారు. ఇది కూడా అడగొచ్చు. మనకు తెలిసిన వర్ణించబడిన జాతులు ఎన్ని ఉంటాయంటే 1.7 to 1.8 మిలియన్స్ వరకు ఉంటాయి. అయితే జీవవైవిధ్యం భూమిపై గల జీవుల సంఖ్య, రకాలను తెలియజేస్తుంది. జీవవైవిధ్యం ఏం తెలుస్తుంది? జీవుల సంఖ్య, జీవుల రకాలను తెలియజేస్తుంది అన్నమాట. గుర్తించిన జీవికి శాస్త్రీయ నామాన్ని ఆపాదించడమే నామీకరణ. దీన్ని ఎవరు కనుగొన్నారు? కెరోలస్ లినియస్ కదా. గుర్తించిన జీవికి శాస్త్రీయ నామాన్ని ఆపాదించడమే నామీకరణ. సేకరించిన జీవి పూర్తిగా కొత్తదా లేదా పూర్వం తెలిసి ఉన్నదా అనే విషయాన్ని నిర్ణయించడమే గుర్తింపు. ఓకే. మొక్కల శాస్త్రీయ నామాలు అంతర్జాతీయ వృక్షనామీకరణ నియమావళిలో పొందుపరచబడి ఉంటాయి. అంతర్జాతీయ వృక్షనామీకరణ నియమావళి అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామినికల్చర్ అంటే ICBN అన్నమాట. ఇది చాలాసార్లు ఇచ్చాడు ICBN. దీని అబ్రివేషన్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామినికల్చర్. తర్వాత ICZN అనేది జువాలజీలో ఉంటుంది. అదేంటి? ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జువాలజికల్ నామినికల్చర్, అది ICZN. అది జువాలజీలో ఉంటుందన్నమాట. నెక్స్ట్, శాస్త్రీయనామం ప్రతి జీవికి ఒక పేరు మాత్రమే ఉండేటట్లు నిర్ధారిస్తుంది. శాస్త్రీయనామాల్లో 2 పదాలతో కొన్ని పేరు పెట్టే పద్ధతిని ఏమంటాము? ద్వినామీకరణ అంటారు. శాస్త్రీయనామాల్లో ప్రతి పేరుకు 2 పదాలు ఉంటాయి. అవి ఒకటి ఏంటి? ప్రజాతినామము, రెండోది జాతినామము. ద్వినామీకరణ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే కెరోలస్ లినియస్. ఇంతకుముందు మనం ఇక్కడ నామీకరణ దగ్గర చెప్పుకున్నాం కదా. అయితే మామిడి శాస్త్రీయనామం మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంజిఫెరా అంటే అది ప్రజాతి, ఇండికా అనేది దాని జాతినామం అనమాట. జీవశాస్త్ర నామాలు లాటిన్ భాషలో ఉంటాయి. ఓకే. జీవశాస్త్ర నామాలు ఏ భాషలో ఉంటాయి? లాటిన్ భాషలో ఉంటాయి. ఇంపార్టెంట్. జీవశాస్త్ర నామాలు ఇటాలిక్లో రాయబడతాయి. జీవశాస్త్ర నామంలో మొదటి పదం ఏంటి? ప్రజాతి నామాన్ని తెలియజేస్తుంది. రెండో పదం ఏమో జాతి నామాన్ని తెలియజేస్తుంది. ఇది ఇక్కడ చెప్పుకున్నాం. అదే జీవశాస్త్ర నామాలను 2 పదాలను చేతితో రాసినప్పుడు ఏంటి? వేరువేరుగా పేరు కింద గీత గీయాలి. అంటే ప్రజాతి నామం కింద, జాతి నామం కింద గీతలు గీయాలన్నమాట. నెక్స్ట్, జీవశాస్త్ర నామాల ముద్రలలో వాటి లాటిన్ ఆవిర్భావాన్ని తెలియజేయడానికి ఇటాలిక్లో సూచించాలి. ఇటాలిక్లో రాస్తారన్నమాట. ఏంటి? జీవశాస్త్ర నామాల ముద్రలో వాటి లాటిన్ ఆవిర్భావాన్ని తెలియజేయడానికి. అంటే లాటిన్ ఇక్కడ చెప్పుకున్నాక జీవశాస్త్ర నామాలు లాటిన్ భాషలో ఉంటాయని, అందుకనేసి మనం ఏం చేయాలంటే ఇటాలిక్లో సూచించాలన్నమాట. ప్రజాతిని సూచించే మొదటి పదం పెద్ద అక్షరం క్యాపిటల్ లెటర్తో ప్రారంభమవుతుంది. అంటే ప్రజాతి నామం అనేది క్యాపిటల్ లెటర్తో ప్రారంభమవుతుంది. తర్వాత జాతినామాన్ని సూచించే రెండో పదం, అంటే తర్వాత జాతినామం వస్తుంది కదా. ఈ జాతినామం అనేది ఏంటంటే స్మాల్ లెటర్తో ప్రారంభమవుతుంది అన్నమాట. నెక్స్ట్, శాస్త్రీయనామం చివరి వర్ణించిన కర్త పేరు శాస్త్రవేత్త పేరు. అంటే కర్త పేరు అంటే శాస్త్రవేత్త పేరు ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి? మ్యాంజిఫెరా ఇండికా లిన్. దీంట్లో లిన్ అనేది దేన్ని సూచిస్తుందంటే దీన్ని మొదట వర్ణించిన శాస్త్రవేత్త ఈ లినియస్ కనబడుతుందా? మ్యాంజిఫెరా ఇండికా లిన్ దీన్ని మొదట వర్ణించిన శాస్త్రవేత్త లినియస్ని తెలియజేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ చూద్దాం. సులువుగా పరిశీలించిన కొన్ని లక్షణాల ఆధారంగా జీవులను అనువైన సమూహాలకు అమర్చే ప్రక్రియ వర్గీకరణ. సులువుగా పరిశీలించి కొన్ని లక్షణాల ఆధారంగా జీవులను అనువైన సమూహాలకు అమర్చే ప్రక్రియను ఏమంటాము? వర్గీకరణ అంటాము. రకాలకు గల శాస్త్రీయనామం టాక్సాన్. ఈ రకాలకి మనం శాస్త్రీయనామం ఏంటంటే టాక్సాన్ లేదా వర్గం అంటాం. ఇది బహువచనం అనమాట, ప్లోరల్. టాక్సాన్ అనేది ప్లోరల్, టాక్సా అంటే సింగులర్ అనమాట. వివిధ స్థాయిలోని రకాలను సూచించేది టాక్సా, ఇదేమో సింగులర్. నెక్స్ట్, వర్గీకరణ శాస్త్రంలోని ప్రాథమిక అంశాలు. ఇది ఇంపార్టెంట్ చూడండి. వర్గీకరణ శాస్త్రంలోని ప్రాథమిక అంశాలు లాక్షణీకరణ, గుర్తింపు, వర్గీకరణ, నామీకరణ. ఇది లాస్ట్ టైం డిఎస్సిలో ఇచ్చాడు. వర్గీకరణ శాస్త్రంలో ప్రాథమిక అంశాలు లాక్షణీకరణ, గుర్తింపు, వర్గీకరణ, నామీకరణ. వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్యాలు, సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్ని ఏమంటామంటే సిస్టమాటిక్స్ అంటారు. ఇది ఇదే విధంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్యాలు, సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్ని ఏమంటారు అంటే సిస్టమాటిక్స్ అంటారు. నెక్స్ట్, సిస్టమాటిక్స్ అనే పదం లాటిన్ భాషలోని సిస్టమా అనే పదం నుండి వచ్చింది. దేని నుంచి వచ్చింది? సిస్టమా అనే లాటిన్ పదం నుంచి వచ్చిందనమాట. సిస్టమా అంటే లాటిన్లో ఒక పద్ధతితో కూడిన జీవుల అమరిక అని అర్థం. సిస్టమా అంటే లాటిన్లో ఏమిటని అడిగితే ఒక పద్ధతితో కూడిన జీవుల అమరిక అని అర్థం. లిన్నేయస్ తన ప్రచురణ గ్రంథానికి సిస్టమా నేచురే అని పేరు వాడారు. అంటే సిస్టమా నేచురే రచించింది ఎవరంటే లిన్నేయస్. వర్గీకరణ ప్రమాణం ఏ స్థాయిదైనా సరే దాన్ని టాక్సాన్ లేదా వర్గం అని పిలుస్తారు. ఓకే. అన్ని జీవుల వర్గీకరణ సంబంధ అధ్యయనాలు కొన్ని ఉమ్మడి రకాల ఏర్పాటుకు దోహదం చేస్తాయి. అవేంటి?
జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, తరగతి, విభాగం వీటి మొక్కల్లోనే. ఫైలా అనేది జంతువుల్లో వస్తుంది. దీనికి సింపుల్ కోడ్ ఏంటంటే జాతి జాప్రా, కుక్ర, తవీరా. అంటే జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, తరగతి, విభాగం, రాజ్యం. ఓకే, ఈ విధంగా గుర్తుంచుకుంటే కోడ్ పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్, అన్ని జీవుల్లోని కనిష్ట ప్రమాణాన్ని జాతి సూచిస్తుంది. అన్ని జీవుల్లోని కనిష్ట ప్రమాణాన్ని జాతి సూచిస్తుంది. చూడండి, కనిష్ట ప్రమాణం జీవుల్లో కనిష్ట ప్రమాణం అడుగుతాడు అంటే జాతి. మౌలికమైన పోలికలను కలిగిన జీవుల సముదాయాన్ని ఏమంటామంటే జాతి అంటాం. అంటే మౌలికమైన పోలికలు కలిగిన జీవుల సముదాయాన్ని జాతి అంటాం. ఎగ్జాంపుల్, మ్యాంజిపెరా అనేది ప్రజాతి, ఇండికా అనేది జాతి అంటే మామిడి. సొలానం అనేది ప్రజాతి, ట్యూబరోజం అనేది జాతి, ఇది పొటాటో. నికోటియానా అనేది ప్రజాతి, టబాకం అనేది జాతి, ఇది పొగాకు. సొలానం ప్రజాతిలోని జాతులు ఏంటి? ట్యూబరోజం, నెక్స్ట్ నైగ్రమ్, మెలంజినా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ జాతి మౌలికమైన పోలికలు కలిగిన జీవుల సముదాయాన్ని జాతి అంటాము. దగ్గర సంబంధం గల జాతులను కలిగింది ప్రజాతి. ఇక్కడ జాతులు కలిగినది, దగ్గర సంబంధం గల జాతులను కలిగినది, ఇది పోలికలను కలిగినది జాతి. దగ్గర సంబంధం గల జాతులు కలిగితే ప్రజాతి, దగ్గర సంబంధం గల పోలికలు కలిగితే జాతి. ఓకే, ఒకే ప్రజాతిలోని జాతుల మధ్య ఉమ్మడి లక్షణాలు అధికంగా ఉంటాయి. ఒకే ప్రజాతిలోని జాతుల మధ్య లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి అన్నమాట. రెండింటికి కలిగిన ఉన్న లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి. సొలానం ట్యూబరోజం పొటాటో, సొలానం మెలంజినం వంకాయ. సొలానం అనే ప్రజాతికి చెందిన రెండు వేరువేరు జాతులు. ఇవి ఏంటి? ఈ సొలానం, ఈ ప్రజాతులు సొలానం ఈ రెండు ప్రజాతి ఒకటే, కానీ ట్యూబరోజం మెలంజినం రెండు జాతులు అనేవి వేరువేరు అన్నమాట. ఓకే, సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సముదాయాలను కలిగింది కుటుంబం. ఇక్కడ చూడండి, సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సముదాయం కలిగినది ఏంటంటే కుటుంబం. ఇక్కడ జాతులను అనేది ప్రజాతి, పోలికలు కలిగినది జాతి. ఈ సన్నిహిత సంబంధాలు ప్రజాతుల సముదాయాన్ని కలిగినది కుటుంబం. కుటుంబాల లక్షణాలను జాతుల శాఖీయ ప్రత్యుత్పత్తి లక్షణాల ఆధారంగా పేర్కొంటారు. కుటుంబాల లక్షణాలు దేని ద్వారా పేర్కొంటారు? జాతుల శాఖీయ ప్రత్యుత్పత్తి లక్షణాల ఆధారంగా పేర్కొంటారు. సొలనేసి కుటుంబంలో సొలానం, నికోటియానా, దతురా అనే 3 వేరువేరు ప్రజాతులను చేర్చారు. ఏంటని చేర్చారు? సొలానం, నికోటియానా, దతురా అనే 3 వేరువేరు ప్రజాతులను దీంట్లో చేర్చారు. అయితే సాధారణంగా క్రమం, అంతకంటే ఉన్నత వర్గీకరణ ప్రమాణాలను లక్షణ సముదాయాల ఆధారంగా గుర్తిస్తారు. క్రమం, ఉన్నత వర్గీకరణ ప్రమాణాలు దేని ఆధారంగా గుర్తిస్తారు? లక్షణ సముదాయాల ఆధారంగా గుర్తిస్తారు. ఉన్నత స్థాయికి చెందిన ప్రమాణం ఏంటంటే క్రమం. చూడండి, ఇక్కడ ఉన్నత స్థాయికి చెందిన ప్రమాణం క్రమం అనేసి ఇక్కడ అన్నాము. ఇక్కడ జాతి అనేది ఏంటి? కనిష్ట ప్రమాణం అని చెప్పామన్నమాట. ఓకే, తక్కువ లక్షణాల్లో మాత్రమే సారూప్యత కలిగిన వేరువేరు కుటుంబాలు కలిగినది క్రమం. ఇది తక్కువ లక్షణాలు మాత్రమే సారూప్యత కలిగిన వేరువేరు కుటుంబాలు కలిగినది ఏంటంటే క్రమం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఒక కుటుంబంలోని ప్రజాతుల మధ్య సమాన లక్షణాలతో పోలిస్తే ఒక క్రమంలోని కుటుంబాల్లో జీవుల మధ్య పోలికలు తక్కువగా ఉంటాయి. అంటే కుటుంబంలో ప్రజాతుల మధ్య సమాన లక్షణాలతో పోలిస్తే క్రమంలోని కుటుంబాల్లో జీవుల మధ్య పోలికలు తక్కువగా ఉంటాయి అంటున్నాడు అన్నమాట. ఎగ్జాంపుల్కి ఏంటి? కన్వాల్వులేసి, సొలనేసి లాంటి కుటుంబాలు పుష్ప లక్షణాల ఆధారంగా పాలిమోనియేలిస్ క్రమంలో చేర్చబడ్డాయి. ఓకే, పోలికలు గల క్రమాన్ని కలిగింది తరగతి. ప్రతిదానికి తరగతి, జాతి, ప్రజాతి వీటన్నిటి కూడా డెఫినేషన్స్ గుర్తుంచుకోవాలి. పోలికలు గల క్రమాన్ని కలిగినది అంటే క్రమాలను కలిగినది తరగతి. ఇక్కడ క్రమం వచ్చిందంటే తరగతి గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్ ఇది తర్వాత దీంట్లో తెలుస్తుంది. మాల్వేలిస్, రోజేలిస్, పాలిమోనియేలిస్ క్రమాలను డైకాటిలిడెనే అంటే ఏంటి? ద్వితల బీజాల తరగతిలో చేర్చారు. దీంట్లో మాల్వేలిస్, రోజేలిస్, పాలిమోనియేలిస్. నెక్స్ట్, పోలికలు కలిగిన తరగతులను కలిపి మొక్కల్లో విభాగం కింద చేరుస్తారన్నమాట. పోలికలు కలిగిన తరగతులు, ఇక్కడ తరగతులు వచ్చింది, ఇక్కడ విభాగం. పోలికలు కలిగిన తరగతులను విభాగం కింద చేరుస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే డైకాటిలిడెనే అంటే ద్విదళ బీజాలు, మోనోకాటిలిడెనే అంటే ఏకదళ బీజాలు. ఈ తరగతులను స్పెర్మటోఫైటా అంటే ఆవృత బీజాల్లో చేర్చారన్నమాట. ఓకే, ఆవృత బీజాలు అనే విభాగంలో చేర్చారు. అయితే వీటి లక్షణాల్లో గల పోలికలు చాలా తక్కువగా ఉంటాయి. జంతువుల్లో పోలికలు గల తరగతులను ఏమంటారు? ఫైలం కింద చేరుస్తారన్నమాట. జంతువుల పోలికలు గల తరగతులను ఏమంటామంటే ఫైలం అంటాం. వివిధ విభాగాలకు చెందిన మొక్కలన్నింటినీ వృక్షరాజ్యంలో చేర్చారు. ఓకే, వివిధ విభాగాలకు చెందిన మొక్కలన్నింటినీ వృక్షరాజ్యంలో చేరుస్తారు. వివిధ ఫైలములకు చెందిన జంతువులన్నింటినీ కూడా జంతురాజ్యంలో చేరుస్తారన్నమాట. జాతి నుంచి రాజ్యంకు వెళ్ళే కొలది వివిధ మార్గాల మధ్య సమలక్షణాలు తగ్గుతూ ఉంటాయి. అంటే జాతి నుంచి రాజ్యంకు వెళ్ళే కొలది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ
ఇప్పుడు జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, తరగతి, ఫైలం, రాజ్యం. అంటే ఫైలం అనేది జంతువుల్లోని, ఈ విభాగం అనేది మొక్కల్లో. ఇది రాజ్యం. ఇక్కడ ఈ కింద నుంచి పైకి వెళ్ళే కొలది లక్షణాలు అనేవి ఏమవుతాయి, తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఎక్కడ వరకు చెప్పిన తగ్గుతూ ఉంటాయి. మొక్కల వర్గీకరణ వ్యవస్థలో అత్యున్నత స్థాయి ప్రమాణం ఏంటి, రాజ్యం. ఓకే, అత్యున్నత స్థాయి ప్రమాణం. ఇక్కడ ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. చూడండి, మొక్కల వర్గీకరణ వ్యవస్థలో అత్యున్నత స్థాయి ప్రమాణం ఏమో రాజ్యం, వృక్ష జంతు రాజ్యంలో ఉన్నత స్థాయి ప్రమాణం అనేది క్రమం. ఈ మూడింటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వృక్ష జంతు రాజ్యాల్లో కనిష్ట ప్రమాణం అనేది జాతి. దేంటి అత్యున్నత స్థాయి ప్రమాణం అంటే రాజ్యం చెప్పాలి. నెక్స్ట్ వృక్ష జంతు రాజ్యాల్లో ఉన్నత స్థాయి ప్రమాణం అనేది క్రమం చెప్పాలి. వృక్ష జంతు రాజ్యాల్లో కనిష్ట ప్రమాణం అంటే జాతి అని చెప్పాలి. వృక్ష రాజ్యం కంటే అత్యున్నత స్థాయి ప్రమాణం అంటే డొమైన్ అంటాం అన్నమాట. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒక్కోసారి డొమైన్ అని కూడా ఇస్తాడు. నెక్స్ట్ ఇక్కడ మనం కోడ్ చెప్పాం కదా, జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, తరగతి, విభాగం, రాజ్యం. జాప్రా, కుక్రా, తవిరా అంటే విభాగం, రాజ్యం. రాజ్యం నుండి జాతికి వెళ్ళే కొలది లేదా ట్యాక్సా స్థాయి తగ్గినప్పుడు అందులో జీవుల మధ్య పోలికలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇందాక మనం జాతి నుంచి రాజ్యానికి వెళ్ళేటప్పుడు పోలికలు అనేవి తగ్గిపోతాయి అని చెప్పాము. ఓకే, ఇప్పుడు ఏంటి, రాజ్యం నుంచి జాతికి వచ్చేసరికి పోలికలు అనేవి ఎక్కువ అవుతాయి కదా. అదేవిధంగా ఇటు నుంచి పైకి వెళ్ళే కొలది తగ్గిపోతే పైనుంచి కిందకి వచ్చే కొద్దీ ఏమవుతుంది, పోలికలు అనేవి పెరుగుతూ ఉంటాయి, ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సేకరించిన వృక్ష నమూనాను ఆరబెట్టి ప్రెస్ చేసి షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్ని ఏమంటామంటే హెర్బేరియం అంటారు. ఇది డిగ్రీలో మనం ఫస్ట్ నుంచి చేసినది ఇది. నెక్స్ట్ భవిష్యత్తులో ఉపయోగాల కోసం గిడ్డంగిగా పనిచేసేవి ఏంటంటే వర్ణనలతో కూడిన హెర్బేరియం షీట్లు. ఓకే, భవిష్యత్తులో ఉపయోగాల కోసం గిడ్డంగిగా పనిచేసేవి అని అడిగితే వర్ణనలతో కూడిన హెర్బేరియం షీట్లు అని చెప్తాం. నెక్స్ట్ హెర్బేరియం షీట్ల పైన ఏముంటుంది, సేకరణ తేదీ ఉంటుంది, స్థలం గురించి సమాచారం ఉంటుంది, తర్వాత అది ఇంగ్లీష్లో రాసి ఉంటాయి. నెక్స్ట్ స్థానిక వృక్ష శాస్త్రనామం ఉంటుంది, కుటుంబం ఉంటుంది, సేకరించిన వారి పేరు ఉంటుంది, మొదలగునవి సమాచార గుర్తింపు చీటీ కలిగి ఉంటాయి. అంటే ఇవన్నీ కలిగిన ఒక గుర్తింపు చీటీ అనేది హెర్బేరియం షీట్ల మీద కలిగి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వర్గీకరణ అధ్యయనాల్లో శీఘ్ర సంప్రదింపు వ్యవస్థగా పనిచేసేది ఏంటంటే హెర్బేరియం. ఇది డైరెక్ట్ బిట్ ఇవ్వచ్చు. వర్గీకరణ అధ్యయనాల్లో శీఘ్ర సంప్రదింపు వ్యవస్థగా పనిచేసేది ఏంటి అంటే హెర్బేరియం. అతిపెద్ద హెర్బేరియం ఎక్కడ ఉంది, ఇంగ్లాండ్లోని క్యూ వద్ద ఉన్న రాయల్ బొటానికల్ గార్డెన్. రాయల్ బొటానికల్ గార్డెన్ ఇంగ్లాండ్లోని క్యూ వద్ద ఉంది, క్యూ అనే ప్రదేశం వద్ద ఉంది. ఇది అతిపెద్ద హెర్బేరియం. ఓకే, ఇది ప్రపంచంలో అతిపెద్ద హెర్బేరియం. మొక్కలను గుర్తించడానికి తోడ్పడే అంతర్జాతీయ కేంద్రం ఏంటంటే రాయల్ బొటానికల్ గార్డెన్ చెప్తాం. అది ఇంగ్లాండ్లోని క్యూ వద్ద ఉంది, రాయల్ బొటానికల్ గార్డెన్. హెర్బేరియం నమూనాల డిజిటల్ ప్రతిబింబాలు డిజిటల్ హెర్బేరియం అంటాం. హెర్బేరియం నమూనాల యొక్క డిజిటల్ ప్రతిబింబాలను ఏమంటామంటే డిజిటల్ హెర్బేరియం అని అంటాం. డిజిటల్ హెర్బేరియంను ఇంటర్నెట్లో విస్తృత వినియోగం కోసం ప్రచురిస్తారన్నమాట. నెక్స్ట్ సజీవమైన మొక్కలను కలిగి ఉండే ప్రత్యేక ఉద్యానవనాలు ఏంటంటే వృక్షశాస్త్ర ఉద్యానవనాలు. ఓకే, సజీవమైన మొక్కలను కలిగి ఉండే ప్రత్యేక ఉద్యానవనాలు బొటానికల్ గార్డెన్స్, వృక్షశాస్త్ర ఉద్యానవనాలు. మొక్కలను తేలిగ్గా గుర్తించడం కోసం వృక్షశాస్త్ర ఉద్యానవనాలు వృక్షాలను పెంచుతారు. నెక్స్ట్ ప్రతి మొక్కకు శాస్త్రీయ నామం, కుటుంబంతో కూడిన గుర్తింపు కార్డు అంటే ఒక చీటీ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సుప్రసిద్ధ బొటానికల్ గార్డెన్ క్యూ ఇంగ్లాండ్ రాయల్ బొటానికల్ గార్డెన్. దీన్ని ఆర్బీజీ అంటాము. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సుప్రసిద్ధ బొటానికల్ గార్డెన్. నెక్స్ట్ ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది, హౌరాలో ఉంది, ఇండియా. ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఐబీజీ అని గుర్తుంచుకోండి. ఐబీజీ హౌరా, ఇండియా. ఓకే, ఆర్బీజీ రాయల్ బొటానికల్ గార్డెన్ ఇక్కడ ఇంగ్లాండ్, క్యూ. నెక్స్ట్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్బిఆర్ఐ ఎక్కడ ఉంది, లక్నో. ఇది చిన్నప్పటి నుంచి చదువుతున్నాము. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్బిఆర్ఐ, ఓకే, లక్నో, ఇండియా. నెక్స్ట్ జీవ సంబంధ మ్యూజియంలను పాఠశాలలో, కళాశాలలో నెలకొల్పుతారు. జీవ సంబంధ మ్యూజియాలను ఎక్కడ నెలకొల్పుతారు, పాఠశాలలు, కళాశాలలో నెలకొల్పుతారు. మ్యూజియంలో నమూనాలని పాత్రల్లో కానీ జాడీల్లో కానీ నిల్వ ఉంటే ద్రావకంలో భద్రపరుస్తారు. మ్యూజియంలో నమూనాలను ఎక్కడ, పాత్రలో కానీ జాడీల్లో కానీ నిల్వ ఉంటే ద్రావకంలో భద్రపరుస్తారు. ఓకే, ద్రావకం అంటే మనం యాక్చువల్గా దేన్ని యూజ్ చేస్తాము, ఫార్మలిన్ యూజ్ చేస్తాం కదా. అందుకే ఫార్మలిన్ యూజ్ చేసి వీటిని భద్రపరుస్తారన్నమాట. ఓకే, మ్యూజియంలో వృక్ష జంతు నమూనాలను ఎండిన స్థితిలో కూడా నిల్వ చేస్తారు. మ్యూజియంలో వృక్ష జంతు నమూనాలను ఎండిన స్థితిలో కూడా నిల్వ చేస్తారు. వివిధ రకాల మొక్కలు, జంతువుల మధ్య ఉన్న పోలికలు, వ్యత్యాసాల ఆధారంగా గుర్తింపుకు తోడ్పడే వర్గీకరణ సహాయకం పేరు కీ.
చూడండి ఇది ఇంపార్టెంట్. వివిధ రకాల మొక్కలు జంతువుల మధ్య పోలికలు వ్యత్యాసాల ఆధారంగా గుర్తింపుకు తోడ్పడే వర్గీకరణ సహాయకం కీ అంటాం. కీలు సాధారణంగా కప్లెట్ అనే జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలపై ఆధారపడి ఉంటాయి. కప్లెట్ అంటేనే జంట, కీలు ఎక్కడ ఉంటాయి? కప్లెట్ అనే జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలపై ఆధారపడి ఉంటాయి. కీలోని ప్రతి వ్యాఖ్యను ఏమంటాము? లీడ్ అంటారు, గుర్తుంచుకోండి. ఓకే, కీలోని ప్రతి వాక్యను ఏమంటారు అని అడుగుతాడు, లీడ్ అంటారు. వర్ణనలను నమోదు చేయడానికి తోడ్పడే ఇతర పద్ధతులు ఏంటంటే ఫ్లోరా, మాన్యువల్, మోనోగ్రాఫ్, క్యాటలాగ్స్. ఓకే, ఒక నిర్ణీత ప్రాంతంలో పెరిగే వృక్షజాతుల విషయ సూచికను తెలియజేసేది ఫ్లోరా, దాన్ని ఇండెక్స్ని తెలియజేస్తుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలో పెరిగే వృక్షజాతుల విషయ సూచికను తెలియజేసేది అని అడుగుతారు, ఫ్లోరా. ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని అందించేది ఏంటంటే మాన్యువల్. ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని అందించేది మాన్యువల్. ఏదో ఒక వర్గానికి చెందిన సమాచారాన్ని మాత్రమే కలిగి ఉండేది ఏంటంటే మోనోగ్రాఫ్. ఇక్కడ చూడండి, ఒక వర్గానికి ఉన్నది మోనోగ్రాఫ్. ఓకే, ఒక ప్రదేశంలో జాతుల పేర్లను గుర్తించడానికి మాన్యువల్, అంటే జాతులు అంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది మాన్యువల్. ఒక వర్గానికి చెందిన సమాచారం మాత్రం కలిగి ఉండేది మోనోగ్రాఫ్. చూడండి, ఇక్కడ మనిషి శాస్త్రీయనామం హోమోసెఫియన్స్, ప్రజాతి హోమో, కుటుంబం హోమినిడే, క్రమం ప్రైమేట్స్, తరగతి క్షీరదాలు. ఫైలా ఏంటి? ఫైలా లేదా విభాగం అనేది కార్డేటా. అంటే ఫైలం అంటే మనం దేనికి జంతువులు యూజ్ చేస్తాం కదా, కాబట్టి కార్డేటా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈగ శాస్త్రీయనామం ఏంటి? మస్కా డొమెస్టికా, ప్రజాతి మస్కా, కుటుంబం మస్కిడే, క్రమం డిప్టెరా, నెక్స్ట్ తరగతి ఇన్సెక్టా. ఓకే, ఫైలం లేదా విభాగం ఆర్థ్రోపోడా. ఓకే, మామిడి శాస్త్రనామం చూద్దాం. మామిడి శాస్త్రనామం మ్యాంజిఫెరా ఇండికా, నెక్స్ట్ ప్రజాతి మ్యాంజిఫెరా, కుటుంబం అనకార్డియేసి, క్రమం సాపిండేలిస్, తరగతి ఏంటి? ద్విదళ బీజాలు. మామిడి అనేది ద్విదళ బీజాలు కదా, డైకాటిలిడేనే, కాబట్టి తరగతి ద్విదళ బీజాలు. ఫైలం అనేది స్పెర్మటోఫైటా. ఓకే, స్పెర్మటోఫైటా అంటే ఆవృత బీజాలు. ఓకే, నెక్స్ట్ గోధుమ శాస్త్రనామం ఏంటి? ట్రిటికం వల్గేర్, ప్రజాతి ట్రిటికం, నెక్స్ట్ ప్రజాతి ట్రిటికం, తర్వాత ప్రజాతి జాతి వల్గేర్ కదా. నెక్స్ట్ కుటుంబం అనేది పోయేసి, క్రమం పోయేలిస్, తరగతి ఏకదళ బీజాలు అంటే మోనోకాటిలిడేనే. నెక్స్ట్ ఫైలం ఏమో స్పెర్మటోఫైటా అంటే ఏంటి? ఆవృత బీజాలు. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనం పేపర్స్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాము. తర్వాత ప్రాక్టీస్కి సంబంధించిన పేపర్ కూడా నేను పెడతాను, అది నీట్కి సంబంధించింది. మనం ఎక్కువగా కష్టమైన బిట్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేస్తే మనకి తర్వాత ఈజీ బిట్స్ వచ్చినా కూడా మనం కష్టమైన బిట్స్ వచ్చినా కూడా మనం ఈజీగా దాన్ని క్రాక్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్.